నగరంలో వేంచేస్తున్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో ఆషాఢ మాసం గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి మహిళా మణుల చేత భక్తుల సహాయ సహకారములతో దేదీప్యమానంగా అమ్మవారికి సుమంగళి ద్రవ్యములతో మధుర పదార్థములతో అమ్మవారికి సార సమర్పణ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఎంతో మంది భక్తులందరి యొక్క సహాయ సహకారములతో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి ఎన్నో రకాలుగా ఆభరణాలు, సువర్ణాభరణాలు, అభయహస్తము, వామహస్తము, శంఖము, చక్రము, అమ్మవారి యొక్క సువర్ణ కిరీటము, కంఠాభరణాలు, అనేక రకాలుగా అమ్మవారికి ఆభరణాలన్నీ కూడా సమకూరినాయి. కానీ ఎన్ని ఆభరణాలు సమకూరినా ఒక లోటు ఉంటుంది. అదే అమ్మవారి యొక్క ఆయుధం త్రిశూలం. ముఖ్యమైనది, చాలా విలువైనది, అమ్మవారికి ఎంతో శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని సువర్ణంతో త్రిశూలం చేయించాలని చెప్పే సంకల్పంతో గత సంవత్సరం, ఒక సంవత్సరాల కాలం క్రితం ఈ సంకల్పాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎంతో మంది భక్తులు వారికి అమ్మవారు ఎంత అనుగ్రహిస్తే అంత ఇంతని కాదు, సుమారుగా 1 గ్రాముల గాయతు ఈ త్రిశూలానికి అందరూ ఎంతో మంది భక్తులందరూ కూడా 5 కాసుల వరకు కూడా అందించారు. ఎంతో మంది భక్తులందరూ కూడా ఈ సువర్ణ త్రిశూలానికి సువర్ణ రూపేణ సహకారం అందించారు. అమ్మవారి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన లగాయతు ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా నిర్విరామంగా ఈ రోజుల్లో ఈ కార్యక్రమం తొందరగా ముందుకు వెళుతుందా కొద్దిగా సందేహం ఉంది. 1,20,000 దాటిన కాసు బంగారం, సుమారుగా 60 కాసుల బంగారంతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. మరి అలాంటిది ఈ కార్యక్రమం అమ్మవారు ముందుకు తీసుకెళ్తుందా అని కొంత మీమాంస ఉంది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంది. అవన్నీ పటాపంచలు చేస్తూ అతి తొందర కాలంలోనే అమ్మవారి అనుగ్రహంతో, మన యొక్క సంకల్పంతో, మనందరి సంకల్పం మంచిది కాబట్టి అతి తొందరలోనే ఇవాళ ఈ సువర్ణ త్రిశూలాన్ని మన ముందు కార్యరూపం దాల్చింది. ఇంతవరకు కూడా అమ్మవారికి ఈ సువర్ణ త్రిశూలానికి ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం. మన జన్మ కూడా సార్థకత జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాం మనం ఈ ధనాన్ని, అమ్మవారి ఇచ్చిన ధనాన్ని. కొన్ని కార్యక్రమాలకి అది అమ్మవారికి మన వ్యక్తిగతంగా అవే సార్థకత కోసం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో కనుక మనం కూడా భాగస్వాములు అయితే మనం సంపాదించుకున్న ద్రవ్యానికి ఒక సార్థకత ఉంటుంది. అలాంటి భక్తులందరూ కూడా ఇవాళ ఇందులో సహకరించారు. వారందరికీ కూడా మా కమిటీ వారి తరపున, మా తరపున, అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.